హలో అండి, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ప్రభుత్వ ఉద్యోగులకు కానివ్వండి, పెన్షనర్స్కి కానివ్వండి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి. సో 8th పే కమిషన్ గురించి అయితే ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వం అయితే మనకు 8th పే కమిషన్ పైన మంచి అప్డేట్ అయితే ఇవ్వనుందండి. సో దీనివల్ల ఏంటంటే ఉద్యోగులకు కానివ్వండి, పెన్షనర్స్కి కానివ్వండి చాలా వరకు అయితే బెనిఫిట్ అవుతుంది. సో ఇన్ కేస్ 8th పే కమిషన్ కానీ అమల్లోకి వస్తే మనకు ఉద్యోగుల జీతాలు అయితే పెరుగుతాయి. దాంతోపాటు పెన్షనర్స్కి కూడా చాలా యూస్ఫుల్ అయితే అవుతుందండి. కాకపోతే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందా అని చాలామంది ఉద్యోగులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని గురించి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. సో మనకు ఇంకొక 1 ఇయర్లో అయితే 8th పే కమిషన్ అమల్లోకి రానున్నట్టు సమాచారం అండి. సో 2026 జనవరి నుంచి మనకు 8th పే కమిషన్ అనేది అమలు చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. సో దీనివల్ల మనకు చాలా వరకు బెనిఫిట్ అయితే అవుతుందండి. సో 2026 నుంచి మనకు శాలరీస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో దీనివల్ల పెన్షనర్స్కి కూడా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. అంతేకాకుండా డిఏ కూడా హైక్ చేయాలనేసి మన ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. బట్ డిఏ హైక్ అనేది మనకు కొంచెం ఎర్లీగానే వాళ్ళు అమల్లోకి అయితే పెడతారు. కాకపోతే 8th పే కమిషన్కి ఇంకొక 1 ఇయర్ అయితే టైం పడుతుందండి. సో వన్స్ దీని గురించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్లీ వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తాను. బట్ డిఏ గురించి అయితే ఆల్రెడీ చర్చలు అయితే జరుగుతున్నాయి కాబట్టి సో డిఏ హైక్ అయితే మనకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే అమల్లోకి రానుంది. సో మొత్తానికైతే ఈ రెండిటి గురించి మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వనుంది ప్రభుత్వం. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మంచి అప్డేట్తో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ అండి. బాయ్.